ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న మూవీ ఉప్పు కప్పు రంబు. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 18 minutes ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీలో కీర్తి సురేష్, సుహాస్ ముఖ్యమైన పాత్రలు అయితే పోషించడం జరిగింది. ఈ మూవీ అయితే పర్వాలేదు, కామెడీగా తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. మూవీ కాస్త బోరుగా ఉన్నా కూడా పర్వాలేదు, తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ అని ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయండి. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే చిట్టి జయపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ ఊరికి కొత్తగా కీర్తి సురేష్ సర్పంచ్గా ఎన్నికవుతుంది. కానీ తనను అందరూ అవమానిస్తూ చిన్న చూపు చూస్తూ ఒక అసమర్థురాలుగా అందరైతే చూస్తూ ఉంటారు. ఇక అదే గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కోసము ఆ ఊరు జనాల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఆ శ్మశాన వాటిక గోల ఏంటి, కీర్తి సురేష్ ఆ గొడవను ఎలా ఆపుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే ఒక్కసారి అయితే చూసేయండి. మెయిన్గా కామెడీ సీన్స్ అయితే బాగానే నవ్వించేయడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుండి అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే అందరినీ తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. అలాగే కీర్తి సురేష్ యాక్టింగ్ అని తన కామెడీ టైమింగ్ అని చాలా బాగుంటుంది. మన సుహాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. మూవీ స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ ఉండదు, సింపుల్ స్టోరీనే, కాకపోతే అందులో కామెడీని అయితే చాలా బాగా చూపించడం జరిగింది. ఫైనల్గా మూవీ అయితే పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ నుండి కామెడీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి మరీ చూసి నవ్వుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.